అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రభుత్వం ఏదైతే సీఎంఆర్కి ఇవ్వాల్సిన ధాన్యం ఏదైతే ఉందో రైస్ మిల్లర్లకు సివిల్ సప్లై అధికారులు అందజేశారో దానికి అంతటికి సంబంధించి రైతుల నుండి ప్రతి సంవత్సరము ధాన్యం కొనుగోలు చేస్తుంది ప్రభుత్వం. ధాన్యాలు కొనుగోలు చేసి ఏదైతే లేవీకి ఇవ్వాల్సిన బియ్యాన్ని రైస్ మిల్లర్ బియ్యం ఆడించి ధాన్యాన్ని ఆడించి బియ్యంగా తీసి ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రతి సంవత్సరము రైస్ మిల్లర్లకు వివిధ కెపాసిటీలను బట్టి ధాన్యం కొనుగోలు చేసి ఇస్తారు ప్రభుత్వము. అయితే ఆ కొనుగోలు చేసి ఇచ్చిన ధాన్యాన్ని ఏదైతే అధిక రైస్ మిల్ల యజమానులు మాత్రం పూర్తి స్థాయిలో దాని అందరికీ దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పటికే 10 రైస్ మిల్లకు నోటీసులు అందజేశారు. ఆ రైస్ మిల్లల అవకతవకలు పాల్పడ్డాయని చెప్పి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే మొత్తంగా అధికారులు ఏమంటున్నారు, దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ ఏ ప్రాంతానికి సంబంధించిన నేతలు ఉన్నారు, ఎవరే అస్సం ఉంది అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే చూడొచ్చు కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారని చెప్పి ఆరోపణలు. అసలు ఎవరు ప్రజాప్రతినిధులు అనే కోణంలో కూడా చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో గతంలో నల్గొండ టాప్లో ఉండే రైస్ మిల్ వ్యాపారంలో రైస్ మిల్లు వ్యాపారులు రైతుల్ని ముప్పు తిప్పలు పెట్టే దాంట్లో కూడా టాప్ ఉండే. అదే సమయంలో ఈ దాదాపుగా ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న సంవత్సరాల నుంచి పరిశీలిస్తే రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే కనీస ధర మీద దొరుకుతుంది అనే విషయంలో. అదే సమయంలో ఈ రైస్ మిల్ యజమానులు రైతుల్ని కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన వాటిని అనేక ఇబ్బందులు గురి చేశారు. తేమ శాతం ఎక్కువ ఉందని, ఇది తక్కువ ఉందని కర్తా ఒక క్వింటాలకు 7-8 కిలోల కర్తా తీసుకొని రైతుల్ని నష్టం చేసిన విషయాలు ఉన్నాయి. ఇవన్నీ గత ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం. 10 సార్లు ధర్నాలు చేసినాం, కానీ చర్యలు తీసుకోలే. అదే సమయంలో ఏదైతే రైసు మిల్లు వచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పాల్సింది దాదాపు నిజామాబాద్ జిల్లాలో అట్లాగే నల్గొండలో దాదాపు 80% రైస్ మిల్లు యజమానులు ఒప్పజెప్పలేదు. 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. నిజామాబాద్ జిల్లా వస్తే యాదికి వస్తే ముందు బోధన యాదికి వస్తుంది. ఆ బోధనలో ఉన్న మొత్తం రైస్ మిల్ యజమానులు ఇది చేశారు. ఈరోజు అదే బోధనలో ఒక మాజీ శాసనసభ్యుడు బినామీ రైస్ మిల్లు పెట్టి ప్రభుత్వానికి దాదాపు 100 కోట్ల రూపాయలు నష్టం చేశాడు. ఇక్కడ 10 మంది రైస్ మిల్లు కాదు, ఇంకా రైస్ మిల్లర్స్ దగ్గర ప్రభుత్వానికి ఒప్పచెప్పిన ధాన్యం ఉంది. దాని మీద మీరు స్పందించాలి, ఎంక్వైరీ చేయాలి. అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతు సంఘాలను కూడా మీరు ఆహ్వానించాలి, అడగాలి వాళ్ళ అభిప్రాయాలను కూడా అని ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏ రైస్ మిల్ యజమాని కూడా వదిలిపెట్టొద్దని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. నిజామాబాద్ జిల్లాలో మనకు దాదాపుగా రబీలో 242 మిల్లులు, ఖరీఫ్లో 280 మిల్లులు ప్రభుత్వం ఉన్న ధాన్యాన్ని వారికి బియ్యంగా మార్చి ఇచ్చేటందుకు ఇవ్వటం జరిగింది. దానిలో మనము ఖరీఫ్లో దాదాపుగా 96% మనకు వాళ్ళు బియ్యం ఇవ్వటం జరిగింది. ఓన్లీ 4% కింద ఒక 10 నుంచి 12 మిల్స్ ఇంకా మనకు డ్యూ ఉన్నాయి. వారు కూడా వారి దగ్గర నుంచి కూడా ఈ బియ్యం తీసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఒకవేళ వాళ్ళు ఇన్ టైంలో ఇవ్వకపోతే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు ఉంటాయి. మరి రబీలో కూడా దాదాపుగా మనకు 40% కింద వచ్చింది. ఇంకా బ్యాలెన్స్ 2,59,000 మనకున్నది. టోటల్గా ఇది 4,32,000కు 2,59,000 బ్యాలెన్స్ ఉంది. 40% కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రబీ మనకు యాక్చువల్గా రేపటి వరకు లాస్ట్ డేట్ ఉంది. మరి ప్రభుత్వం నుంచి ఎక్స్టెన్షన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఎక్స్టెన్షన్ రాకపోతే ప్రభుత్వం ఆదేశాల ప్రకారం యాక్షన్ ఇనిషియేట్ చేస్తాము. ఈ జిల్లాలో ఇప్పటివరకు దాదాపుగా గడిచిన 15-20 రోజుల నుంచి మనకు 9 రైస్ మిల్స్ డిఫాల్ట్ అయితే 9 రైస్ మిల్స్ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది మనకు డిఫాల్ట్ అయినందుకు. ప్లస్ వారి ఆస్తులు జప్తు చేసేందుకు రెవెన్యూ రికవరీ యాక్ట్ కూడా అప్లై చేసి మా తహసీల్దార్ల ద్వారా వాళ్ళ చరాస్తులు ఏమున్నా కానీ జప్తునకు ఆదేశాలు కలెక్టర్ ద్వారా ఇవ్వటం జరిగింది. మరి ఇంకా ఒకరిద్దరు మిగిలిన్నా కూడా వారి మీద కూడా ఖచ్చితంగా
యాక్షన్ తీసుకుంటాము. అందుకని మిల్లర్లందరికీ రిక్వెస్ట్ ఏంటంటే గడువులోగా వారు తీసుకున్న ధాన్యానికి CMR ఇవ్వాలని కోరుతున్నాం. 10 మంది రైస్ మిల్ యజమానులకు రైస్ మిల్లకు సంబంధించి నోటీసులు జారీ చేశారు జిల్లా అధికార యంత్రాంగం. ఇప్పటికే జిల్లా అదనపు కలెక్టర్ పూర్తి స్థాయిలో ఎంక్వైరీకి ఆదేశించారు. ఎవరెవరు ధాన్యాన్ని బయటికి అమ్ముకున్నారు, లేవికి ఇవ్వాల్సిన ధాన్యాన్ని రైస్ మిల్లో అత్యధిక ధరలకు అమ్ముకొని ఎన్ని కోట్ల రూపాయలు నష్టం చేశారు ఇప్పటికే అధికారుల దృష్టికి వచ్చింది. 52,000 కోట్ల పైగా ధాన్యాన్ని ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంది. దానికి అందరికి సంబంధించి ఇంతవరకు జమ చేయలేదు. దీని అందరికీ కూడా గతంలో పనిచేసిన స్థానికంగా ఉండే నేతల అండదండలతో ఇదంతా చేశారని చెప్తున్నారు. బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించి వర్ణి ప్రాంతంలో ఏదైతే సీజ్ అయిందో ఆ రైస్ మిల్కి సంబంధించి ప్రజాప్రతినిధి కొడుకులు దీంట్లో అంతా హస్తం ఉంది. దానికి అందరికి సంబంధించి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఒక నేత, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఓ పెద్ద పదవిలో ఉన్న నేత అతనికి దీంట్లో హస్తం ఉందని చెప్తున్నారు. గతంలో స్పీకర్గా పనిచేసిన ఓ కుమారుడు దీంట్లో హస్తం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ధాన్యాన్ని వారికి ఆ రైస్ మిల్లర్లకు అందజేసి రైస్ మిల్లర్ దగ్గర నుండి లీజుకు తీసుకున్నట్లు దాని ధృవపత్రాలు సృష్టించి ధాన్యాన్ని అంతా కూడా రైస్ మిల్లకు పంపించినట్లు తెలుస్తుంది. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు దానికి అంతటికి సంబంధించి ఆ నేతలపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, రానున్న రోజుల్లో ఆ నేతలకు సంబంధించి డబ్బులు రికవరీ చేస్తారా, ఆ రైస్ మిల్కి సంబంధించి ధాన్యాన్ని తీసుకొచ్చి ఇస్తారా అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ప్రభుత్వం అయితే ఈ రైస్ మిల్లలో ఏవైతే అవకతవకలు పడ్డారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు అయితే జారీ చేశారు, నోటీసులు ఇచ్చారు. డబ్బులు రికవరీ చేయాలి, లేనిచో వారి దగ్గర నుండి వారిపైన క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు చేపడతారనే కోణం కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.